ఇప్పుడు వర్షం వచ్చిన నిర్భయంగా నిశ్చింతగా ఉన్నామని చెప్పి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక ఎంపీటీసీ చెన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి వెనుక భాగంలో ఎంపీటీసీ కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా దొంగలు ఇంటి ముందు భాగం నుంచి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించారు. ఎంపీటీసీ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. బీరువాని పగలగొట్టి 12 తులాల బంగారం, 25 తులాల వెండి, 7,000 రూపాయల నగదును దొంగలు అపహరించారు. ఇంటిలోని కబోర్డులను, బీరువాని పగులుగొట్టారు. దొంగలు పడ్డారనే విషయాన్ని గుర్తించిన ఎంపీటీసీ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి దొంగతనం జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. చెన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ నల్లగుంట్ల. నైటు దాదాపు మాకు తెలియని టైంలో మా ఇంట్లో దొంగలు పడ్డారండి. దాదాపుగా 12 తులాల గోల్డ్, ఒక 25 తులాల వెండి, ఒక 7,000 రూపాయల అమౌంట్ తీసుకెళ్లారు. ఇంట్లోకి చొరబడి బీరువా మొత్తము, కబోర్డ్లు మొత్తం, బట్టలను మొత్తము కింద పడేశారు. ఆ తర్వాత దాదాపుగా చాలా లాస్ అయిపోయింది. పోలీసు వారి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. నా పేరు చెన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ నల్లగుంట్ల. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బాబురాం చిల్డ్రన్